అవునండి. దీంట్లో వాళ్ళకి ఇక్కడ ఎక్కువ తెలిసిన వాళ్ళు అంత లేరు, కానీ కమ్యూనికేషన్ చేయడానికి ఒక ఆయన ఉన్నారు, ప్రముఖ రిపోర్టర్, పేరు అవన్నీ చెప్పలేను, కానీ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారండి ఆయనకి. ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మేము ఏమైనా కేసు పెట్టాలన్నా కొంచెం ట్రబుల్ ఇస్తున్నాడు. అది నేను చెప్పాలో లేదో తెలియదు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం, రిక్వెస్ట్ చేస్తాం రిపోర్టర్ వాళ్ళ ఇంటికి. నేను మహేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పర్సనల్ రిక్వెస్ట్ చేస్తే ఆయన నాకేం సంబంధం ఉన్న మీరు వస్తున్నారు, ఇంకొకసారి మీరు వచ్చారంటే మీ భవిష్యత్తు నేను నాశనం చేస్తాను, మీరు ఎందుకు నన్ను మాట్లాడుతున్నారు అంటున్నారు. బట్ కానీ ఇండైరెక్ట్గా హీఈస్ హెల్పింగ్ ఎ లాట్ టు దెమ్. ఎందుకంటే సురేంద్ర గారికి ఇక్కడ 25 ఏళ్ళ కింద ఆయన వెళ్ళిపోయినాడు. వస్తే సంవత్సరానికి 15-20 రోజులు ఇక్కడ ఉండి వెళ్ళేటువంటి వ్యక్తికి ఏ విఐపీస్ తెలియదు ఇక్కడ. మా దృష్టిలో ఏంటంటే ఆయన చూసి ఆయన పిలిపించింటారనేది ఒక అనుమానాస్పదం. ఆయనే పిలిపించారులేండి. ఇది మాత్రం మాకు దయచేసి న్యాయం చేయండి సార్. రిపోర్టర్ నడితే ఏం చెప్పాడు అంటే నాకేం సంబంధం, మా ఇంటికి ఎందుకు వస్తున్నారు అన్నారు. కాబట్టి మా దగ్గర దానికి ప్రూఫ్స్ లేదు కాబట్టి మేము చెప్పలేకపోతున్నాం. అంతా ఇండైరెక్ట్లీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇలా ఫోన్ చేయించాడు. సురేంద్ర గారు సంవత్సరానికి వస్తే ఈడ 15-20 రోజులు మాత్రం స్టే చేసేటువంటి వ్యక్తి. సంవత్సరానికి ఒక్కసారి వస్తారు, వస్తే జూలైలో వస్తారు, లేకపోతే డిసెంబర్లో వస్తారు. సో అటువంటి వ్యక్తికి ఇంత ఫెమిలియర్ ఐ వోంట్ థింక్ ఉండదు. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఎమ్మెల్యేస్, ఎంపీస్, విఏపీస్ ఇవన్నీ పరిచయాలు ఉండవు వాళ్ళకి. సో ఎవరితో ఒకరు సపోర్ట్తోనే చేస్తారు కదా. సో హీ సపోర్టింగ్ దెమ్ అనేది మాకు ఒక ఎవరు ఉండట్లేదండి ప్రస్తుతానికైతే. ఎవ్రీ 15 days క్లీన్ చేయిస్తారు అనుకుంటా ఇల్లు. ఒకసారి చూపిస్తాను.